కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా సమర్థంగా పనిచేస్తే మరోసారి గెలుపు ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో తాను ఒక్కరోజు సెలవు తీసుకోలేదని, ఇన్ఛార్జ్ మంత్రులంతా వారానికి 2 సార్లు జిల్లాల్లో పర్యటించాలని సీఎల్పీ సమావేశంలో సీఎం దిశానిర్దేశం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా వారి జనాభాను లెక్కించాల్సిందేనని స్పష్టం చేశారు. 4వ సారి గెలిచేందుకే ప్రధాని మోదీ జమిలీ ఎన్నికలను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీకి కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ను సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడిగా తన ఆధ్వర్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, 8 లోక్సభ సీట్లు గెలిచామని గుర్తు చేశారు. పార్టీ నాయకత్వం ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమన్వయంతో ముందుకెళ్లారని సూచించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికే పదవులు కట్టబెట్టామన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం 27 రోజుల్లో 18,000 కోట్లతో పంట రుణమాఫీ చెయ్యలేదని, అన్నదాతల్ని రుణ విముక్తులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అధికారం కోల్పోయిన అసహనంలో ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని రేవంత్ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 9 నెలల్లో ఒక్కరోజు తాను సెలవు తీసుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ గుర్తు చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు వారానికి 2 సార్లు జిల్లాల్లో పర్యటించారని స్పష్టం చేశారు. ప్రజల్లో ఉన్నవారికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులివ్వాలని నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కు సూచించారు. బీసీ కులగణన చెయ్యాలన్నదే రాహుల్ గాంధీ ఆలోచన అన్న రేవంత్ రెడ్డి, ఆ మేరకు బీసీ కమిషన్ చైర్మన్ ను సభ్యుల్ని నియమించామని తెలిపారు. అయితే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా వారి జనాభాను లెక్కించాల్సిందేనన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని, సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని తెలిపారు. దేశంపై 4వ సారి పట్టు సాధించడానికే మోదీ జమిలీ ఎన్నికల్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. త్వరలో ప్రజలకు హెల్త్ డిజిటల్ కార్డు తీసుకురాబోతున్నామని, రేషన్ కార్డు ఏ ప్రాంతంలో ఉన్నా సరుకుల్ని ఎక్కడైనా తీసుకునే అవకాశం కల్పిస్తామని సీఎం తెలిపారు. అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేద్దామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. అధిష్టానం తనకిచ్చిన పదవిని బాధ్యతగా భావిస్తానని తెలిపారు. స్థానిక సంస్థల్లో 90% స్థానాల్ని గెలిచేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రభుత్వ కార్యక్రమాల్ని జనంలోకి తీసుకెళ్లారని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. పార్టీ, ప్రభుత్వం మరింత సమన్వయంతో ముందుకు సాగేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై సీఎల్పీ భేటీలో చర్చించినట్లు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మా కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ మీటింగ్ మరి చాలా సజావుగా, మంచి ఆలోచనలతో, మంచి సూచనలతో, మంచి అభిప్రాయాలను వెలిబుచ్చడానికి పార్టీ ఒక పక్షాన, ప్రభుత్వం ఇంకో పక్షాన ఈ రెండు కలిపి ఏ విధంగా మనం రాబోయే కాలంలో పార్టీ పటిష్టంగా ప్రజల వద్దకు వెళ్ళి ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగం చేయాలనో స్పష్టంగా మా పీసీసీ అధ్యక్షుల వారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, గౌరవ మంత్రులందరూ కూడా అనేక అంశాలు చర్చించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలను మరింత లోతుగా తీసుకుపోవడానికి కార్యాచరణ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి విషయాలు కూడా చర్చించాము. సిఎల్పి మీటింగ్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు కూడా పిలిచారు. మేము వచ్చాము. ఈరోజు పిసిసి అధ్యక్షుడు మన సీఎం గారు అందరికీ గొప్ప దిశానిర్దేశం చేశారు. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో నిర్మాణాత్మక కార్యక్రమాలు చేయాలి, ప్రభుత్వంతో కలిసే రకంగా పనిచేయాలని గొప్పగా చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి మేరకు వచ్చే బుధవారం నుంచి వారానికి 2 మంత్రులు గాంధీ భవన్ రానున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 వారాలకొక్కసారి గానీ, నెలకొక్కసారైనా గాంధీ భవన్ కు వచ్చే అవకాశం ఉంది.